ఆయేషా మీరా శరీర అవయవాలు ఇప్పించాలని దాఖలైన పిటిషన్పై విజయవాడ సిబిఐ కోర్టులో విచారణ వాయిదా పడింది. తమకు న్యాయం జరగలేదని, సిబిఐ దర్యాప్తు సరిగ్గా లేదని ఆయేషా తల్లి పిటిషన్లో పేర్కొన్నారు. సిట్టింగ్ హైకోర్టు జడ్జితో జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయించాలన్నారు. ఈ అసెంబ్లీ సెషన్స్లోనే నిర్ణయం తీసుకోవాలన్నారు. పిటిషన్పై విచారణను విజయవాడ సిబిఐ కోర్టు ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. ఈనాడు సిబిఐ అట్టర్ ఫ్లాప్ అయిందనే చెప్పచ్చు. అట్టర్ ఫెయిల్యూర్ అనమాట. అంటే వాళ్ళు అసలు ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేదు. పైగా మా దగ్గర నుంచి రిపోర్ట్ కూడా తీసుకోలేదండి. చాలా లోపాలు ఉన్నాయి ఇన్వెస్టిగేషన్లో. అసలు మా దగ్గరికి వచ్చి ఏ ఇన్ఫర్మేషన్, ఏ రిపోర్టు కూడా తీసుకోవటం అనేది జరగలేదు. పోలీసులు ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ ప్రకారంగా రాసుకొని ఇవ్వటం జరిగిందండి. కోర్టుకి సమర్పించారు. అందులో చాలా తప్పులున్నాయి. సో మా యందు దయించి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు మాకు అండగా దండగా ఉన్నారు కాబట్టి ఆయన సహాయ సహకారాలతోనే మేము ఇంతవరకు రావటం జరిగింది. ఈనాడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి మాపై పాప కేసుని మళ్ళీ ఆయన టేకప్ చేసి గవర్నమెంట్ ద్వారా అసలైన నిందితుల్ని పట్టుకోవాలని మేము కోరుకుంటున్నామండి. హైకోర్టు చెప్పింది మీరు ఫ్రెష్గా ఇన్వెస్టిగేషన్ చేయాలి, వాళ్ళ దగ్గర రిపోర్టు తీసుకొని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయమన్నారు. కానీ సిబిఐ దాంట్లో అట్టర్ ఫ్లాప్ అవడం వల్ల ఈరోజు తల్లిదండ్రులు మళ్ళీ కోర్టుకు వచ్చేసి మేము ఈరోజు ఈ న్యాయస్థానానికి న్యాయం కోసం రాలేదు, ఇక్కడ అన్యాయం జరిగింది, ఈ రోజుతోటి ఈ అన్యాయానికి ముగింపు దీంట్లో జరిగింది తప్ప మాకు న్యాయం ఎటువంటి జరగలేదు కాబట్టి న్యాయం సమాధైంది అని చెప్పడానికి వచ్చాము అని కోర్టు వారు కూడా మీరు మళ్ళీ దీన్ని మీరే విచారించుకుంటే, ఎందుకంటే అన్ని వ్యవస్థలు అయిపోయినాయి కాబట్టి ఇన్వెస్టిగేషన్లు మీరు స్వయంగా విచారించుకోవచ్చు, మీరు సాక్షులు తెచ్చుకుంటారా అని అంటే మాకు 19 సంవత్సరాలు న్యాయ పోరాటం చేశాము కాబట్టి ఇంకా మాకు దీంట్లో ఓపిక లేవు, మేము కూడా చాలా పేదవాళ్ళము, మాకు దానికి సంబంధించిన డబ్బులు కూడా మా దగ్గర లేవు, మేము చేయలేము, మేము అలసిపోయాము దానికి సంబంధించింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక ప్రొటెస్ట్ పిటిషన్ కానీ ప్రైవేట్ కంప్లైంట్ కానీ ఈ కేసులో వేయటం ఉండదు.